హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నిన్న సండే ఎడిటోరియల్ అనాలిసిస్ చేయలేదని చాలామంది అడిగారు. సండే రోజు ఎడిటోరియల్ పబ్లిష్ చేయరు హిందూ పేపర్లో, అందుకనే చేయలేదు. చేయకపోయినందుకు మీరెంత బాధపడ్డారో మీకంటే ఎక్కువ నేను బాధపడ్డాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇవాళ మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసాం. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు ది యాక్ట్, ఒకసారిగా మీకు మళ్ళీ చిన్న అనౌన్స్మెంట్ లాగా చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు ఇన్స్టిట్యూట్లో ఏంటి అని. నాకు కాల్స్ వస్తున్నాయి. సో జస్ట్ టు గివ్ దమ్ క్లారిఫికేషన్, సో దీస్ ఆర్ ది కోర్సెస్ బీయింగ్ ఆఫర్డ్ ఎట్ ది ఇన్స్టిట్యూట్. బ్యాంక్ క్లర్క్, పీఓ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఐ కానిస్టేబుల్, సివిల్స్ ఫౌండేషన్. మీకు అన్ని కోర్సులు కనిపించేసరికి కన్ఫ్యూజన్ వస్తుంది. అయితే ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తామంటే, అన్లైక్ అదర్ ఇన్స్టిట్యూట్స్, అంటే ఒక ఫీజుకి ఒక కోర్సు కాకుండా ఈ ఇన్స్టిట్యూట్లో ఒకే ఫీజుతో యూ కెన్ అటెండ్ ఆల్ కోర్సెస్. అంటే మీకు బ్యాంక్, పీఓ, క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎల్, ఎస్ఐ, ఆర్ఆర్బి, కానిస్టేబుల్, వీటన్నింటికి ఒకటే ఫీజు 6,000 రూపీసే. సో 6,000 రూపీస్కి మీరు కంప్లీట్గా ఈ కోర్సెస్ని అటెండ్ కావచ్చు. సో ప్రాబ్లం లేదు. అయితే వేరాజ్ ఇట్ కమ్స్ టు సివిల్స్కి వచ్చేసరికి ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ ఐ నీడ్ టు పుట్ ఇన్, మా ఫ్యాకల్టీ కానీ మేము కానీ పెట్టాల్సిన ఎఫర్ట్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది. వీటికి ఎఫర్ట్ పెట్టమని కాదు, వీటికి సిలబస్ ఎక్కువ, అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి సివిల్స్కి ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పెట్టాలి. సో సివిల్స్ ఫౌండేషన్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అంటే మీరు ఈ కోర్స్ తీసుకుంటే యూ కెన్ పర్ఫెక్ట్లీ టేక్ ఆన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, ప్రాపర్గా తీసేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సివిల్స్ ప్రిలిమ్స్ రాయొచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయొచ్చు. సో ఆ లెవెల్లో క్లాసెస్ ఉంటాయి. సో గ్రూప్ 2 కంటూ మళ్ళీ వేరేగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. వెన్ యూ ప్రిపేర్ అట్ ది లెవెల్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ సివిల్స్, గ్రూప్ 2 ఆటోమేటిక్గా వస్తుంది. అది ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ. సో దానికి కూడా 2-3 అంటే నిన్న చాలామంది నాకు కాల్ చేశారు. ఇద్దరు యాక్చువల్గా హైదరాబాద్ నుండి కాల్ చేశారు. అండ్ ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు, నాకు కామెంట్స్ పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీరు పలానా కోర్స్కి ఇంట్రెస్టెడ్ అని చెప్పి కాల్ చేయండి. వీఆర్ మేకింగ్ నోట్స్. సివిల్స్ ఫౌండేషన్కి కోర్స్ అనౌన్స్ చేయబడుతుంది. అంటే బ్యాచ్ ఇంకా క్లాస్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను ఆన్లైన్లో. ఫీజు అంతా కూడా మళ్ళీ అనౌన్స్ చేస్తాను. రైట్, అదర్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఒక 1 or 2 టాపిక్స్ ఆల్రెడీ అయ్యాయి. ఇది ఒక సైడ్. ఇంకోవైపు వచ్చేసరికి ఎస్పెషల్లీ ఇంగ్లీష్కి. సో చాలామంది నాకు చెప్పడం ఏంటంటే, యూట్యూబ్లో మొత్తం వెతికేసాం సార్, ఎక్కడ మాకు ఇంగ్లీష్కి వచ్చేసరికి మా ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేయట్లేదు, మీరు తెలుగులో చక్కగా మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు, వీఆర్ ఏబుల్ టు వాట్ యు కాల్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళ కోసం ఐఎమ్ గివింగ్ ఎ స్పెషల్ ఆఫర్. ఓన్లీ ఇంగ్లీష్ మీరు అటెండ్ అవ్వాలన్నా కూడా అటెండ్ కావచ్చు. అండ్ ఎట్ ఎ వెరీ నామినల్ ఫీజ్ ఆఫ్ 2,000 రూపీస్. జస్ట్ 2,000 రూపాయలకే మీరు ఎడిటోరియల్ ఎలాగో యూట్యూబ్లో చూస్తారో, దీంతో పాటు యూ కెన్ అటెండ్ లైవ్ క్లాసెస్ ఆఫ్ మైన్. నా లైవ్ క్లాసెస్ అటెండ్ కావచ్చు. అందులో మీకు బేసిక్ గ్రామర్ నుంచి మొత్తం అంతా కవర్ చేస్తాను. దానికి టైం లిమిట్ ఏం లేదు. మీరు కంప్లీట్గా సాటిస్ఫైడ్గా నాకు ఇంగ్లీష్ వచ్చింది అనుకున్న తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అంతవరకు కూడా యూ కెన్ కంటిన్యూ ఇన్ దట్ ప్లాన్. అన్నాళ్ళని కూడా మీకు లిమిట్స్ పెట్టను. సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇంప్రూవ్ యూ. సో దానికి అగైన్ 2,000 రూపీస్ ఫీజ్. సో యూ హ్యావ్ ద ఫోన్ నెంబర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే పైన 789 నెంబర్కి యూ కెన్ డూ ఏ వాట్సాప్, బికాస్ దట్ వాట్సాప్ కమ్స్ టు మీ. ఫోన్ నెంబర్ గోస్ టు మై రిసెప్షన్, బట్ దట్ వాట్సాప్ కమ్స్ టు మీ. ఓకే, సరే, ఎడిటోరియల్కి వెళ్ళిపోదాం. రైట్, సో దిస్ ఎడిటోరియల్ సేస్ ద సేఫ్ రిటర్న్ ఆన్ మైగ్రెంట్ వర్కర్ డిస్ట్రెస్. సేఫ్ రిటర్న్ అంటే అర్థం ఏంటి? సురక్షితంగా ఇంటికి వచ్చేయడం, వెనక్కి వచ్చేయడం. ఆన్ మైగ్రెంట్ వర్కర్ డిస్ట్రెస్. దేనికి సంబంధించింది ఇది? మైగ్రెంట్ వర్కర్ డిస్ట్రెస్కి సంబంధించింది. డిస్ట్రెస్ అంటే అర్థం ఏంటి? సారో ఆర్ పెయిన్. సారో అంటే బాధ, పెయిన్ అంటే బాధ. డిస్ట్రెస్, సారో, పెయిన్, గ్రీఫ్, ఈ పదాలన్నీ మనం సిమిలర్గా వాడచ్చు. డిస్ట్రెస్కి ఒక బ్యూటీ ఉంది. డిస్ట్రెస్ అనే వర్డ్ నౌన్గా వాడతాము, యాడ్జెక్టివ్గా వాడతాము, వర్బ్గా కూడా వాడతాం. వెన్ యూ సే ఐ ఆమ్ ఇన్ డిస్ట్రెస్, నేను బాధలో ఉన్నాను, పెయిన్లో ఉన్నాను అని అర్థం. వెన్ యూ సే దిస్ COVID-19 హ్యాస్ డిస్ట్రెస్డ్ మీ, అంటే ఈ COVID-19 వచ్చి నన్ను బాధలోకి తోసేసింది, నన్ను బాధ పెట్టింది. ఇట్ హెస్ కాజ్డ్ పెయిన్ టు మీ, హ్యాస్ డిస్ట్రెస్డ్ మీ, ఎక్కడ వర్బ్గా వాడాం. అలా కాకుండా ద కంపెనీ ఈజ్ డూయింగ్ ఏ డిస్ట్రెస్ సేల్ ఆఫ్ దేర్ ఐటమ్స్ లెఫ్ట్. అంటే ఒక కంపెనీ ఏం చేస్తుందంటే కొన్ని ఐటమ్స్ తయారు చేసింది, కానీ టైం అయిపోతుంది, ఇంకా లేట్ అయితే ఎక్స్పైర్ అయిపోతాయి, ఆ టైంలో మిగిలిపోయాయి చాలా. అప్పుడు ఏం చేస్తారు? డిస్ట్రెస్ సేల్. అంటే డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయి సేల్ చేసేసారు. సేల్ అనేది అక్కడ నౌన్, సేల్ని మాడిఫై చేస్తున్న వర్బ్ ఏది? డిస్ట్రెస్. సో డిస్ట్రెస్ అక్కడ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో సేమ్ వర్బ్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్ కెన్ ఫంక్షన్ యాజ్ వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ నౌన్. మీరు సెంటెన్స్లో దాన్ని చూసుకొని సందర్భాన్ని బట్టి దాన్ని పిక్ చేసుకోవాలి. రైట్, మైగ్రెంట్ అంటే మీకు తెలుసు, మైగ్రెంట్ వర్కర్ అంటే వలస కూలి, వలస కార్మికుడు అని అర్థం. ఎమిడ్ ది COVID-19 క్రైసిస్. ఎమిడ్ అంటే అర్థం ఏంటి? ఎమిడ్ అంటే ఇన్ ది మిడిల్ ఆఫ్, ఎమిడ్స్ట్, AMIDST, ఎమిడ్స్ట్ అనే దానికి షార్ట్ ఫామ్ ఎమిడ్.
ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కోవిడ్-19 క్రైసిస్ అంటే సంక్షోభం, రైట్? క్రైసిస్ అంటే అర్థం ఏంటి? సంక్షోభం. ద డిస్ట్రెస్ ఫేస్డ్ బై మైగ్రెంట్ వర్కర్స్ మస్ట్ నాట్ బీ ఇగ్నోర్డ్. క్రైసిస్ చూడండి, ఎకనామిక్ క్రైసిస్, ఫినాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక సంక్షోభం అని, హెల్త్ క్రైసిస్ అంటే ఆరోగ్యపరమైన సంక్షోభం అని, ఇప్పుడు కోవిడ్-19 క్రైసిస్ అంటే కోవిడ్-19 వల్ల వచ్చిన సంక్షోభం అని. వాట్ ఈజ్ సంక్షోభం అంటే అర్థమైంది తెలుగులో? డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక మన కష్టంతో కూడుకున్న పరిస్థితులు మనం సంక్షోభం అంటాం, రైట్? సో ఇలాంటి పరిస్థితుల్లో డిస్ట్రెస్ ఫేస్డ్ బై ది మైగ్రెంట్ వర్కర్స్, ఇక్కడ కూడా డిస్ట్రెస్ ఎలా వాడారు? అగైన్ నౌన్. మైగ్రెంట్ వర్కర్స్ ఎదుర్కొంటున్న ఈ బాధని ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పారు. A month after one of the most stringent global lockdowns was imposed in India to tackle the pandemic, the travails of the migrant worker have shown no signs of ending. ఫస్ట్ సెంటెన్స్ ఇందులో మీకు గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది, ఎర్రర్ స్పాటింగ్ ఉంది, చాలా ఉన్నాయి. చూడండి ఒకసారి. A month after one of the most stringent గ్లోబల్ లాక్డౌన్స్. చూడండి, స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ అని అర్థం. స్ట్రిక్ట్గా ఉంటుందా? మేడం చాలా స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ అని. ఇక్కడ ఏం రాశారు చూడండి, వన్ ఆఫ్ ద. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వన్ ఆఫ్ ద అని వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ప్లూరల్ రావాలి, సింగులర్ రాకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో అనుకోండి ఒకసారి, నా స్నేహితులలో ఒకడు అంటామా, నా స్నేహితుడులో ఒకడు అంటామా? ఒక్కడే స్నేహితుడు అయితే మళ్ళీ అందులో ఒకడెందుకు? నీకు ఒక్కడే ఫ్రెండ్. వన్ ఆఫ్ మై ఫ్రెండా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్సా? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేటివ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఒక తప్పు చేస్తాం, ఏదన్నా మాట్లాడినప్పుడు తెలుగులో అనుకుని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాం, అది తప్పు. కానీ అండర్స్టాండింగ్ తెలుగులో వాటికి ప్యారలల్స్ తీసుకొని అర్థం చేసుకుంటే ఎక్సలెంట్గా అర్థమవుతుంది. ఇదే ఎగ్జాంపుల్ మీకు, నా స్నేహితులలో ఒకడు, పర్ఫెక్ట్లీ మేకింగ్ సెన్స్. మనం తెలుగు వాళ్ళం కదా, తప్పు ఒక తెలిసిపోతుంది కదా. నా స్నేహితుడులో ఒకడు, ఒక్కడే స్నేహితుడు, అందులో మళ్ళీ ఒకడని ఎలా అంటాం? సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే కరెక్ట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే తప్పు. వన్ ఆఫ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా వన్ ఆఫ్ కదా, ఎక్కువ మందిలో ఒకళ్ళు, అది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రింజెంట్ లాక్డౌన్ అన్నారనుకోండి, తప్పు అవుతుంది. ఎగ్జామ్లో అదే వస్తుంది, వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ ఉండాలి. అంటే వరల్డ్ వైడ్ ఇంప్లిమెంట్ చేయబడ్డ చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్స్లో ఒకటి అయినా, ఓకే, వాజ్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా టు ట్యాకిల్ ది పాండమిక్. ఎందుకు ఇంపోజ్ చేశారు? ఎందుకు ఇండియాలో అది విధించారు? ఇంపోజ్ అంటే విధించడం. ఎందుకు విధించారు? టు ట్యాకిల్ అంటే డీల్, హ్యాండిల్. దేన్ని? పాండమిక్ అంటే మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మహమ్మారి. దీని గురించి కూడా మీకు చెప్పాను. అవుట్ బ్రేక్, ఎండమిక్, పాండమిక్, మధ్యలో ఎపిడమిక్. అవుట్ బ్రేక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్. అవుట్ బ్రేక్ అంటే వ్యాధి బయటపడడం, సడన్ అక్కరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్ ఈజ్ కాల్డ్ అవుట్ బ్రేక్. ఎండమిక్ అంటే వెన్ ఎ డిసీజ్ ఈజ్ వాట్ యు కాల్ కన్ఫైన్ టు ఏ పర్టికులర్ టెరిటరీ, అంటే ఒక పర్టికులర్ ఏరియాకి ఆ డిసీజ్ కన్ఫైన్ అయింది అనుకోండి, ఎండమిక్ అంటాం. మీకు ఎగ్జాంపుల్, మలేరియా ఈజ్ కన్ఫైన్ టు సౌత్ ఏషియా అన్నాం అనుకోండి, వరల్డ్ వైడ్ అది వ్యాపించలేదు, సౌత్ ఏషియాకి మాత్రం కన్ఫైన్ అయ్యింది, అండ్ సౌత్ ఏషియాకి మాత్రమే అది చెందింది. అలా చెప్పినప్పుడు ఎండమిక్, ఆ ప్రాంతానికి ఆ వ్యాధి చెందింది. అలా ఇప్పుడు ఎబోలా వచ్చింది, ఎబోలా ఆఫ్రికాలోనే వచ్చింది అనుకోండి, ఎబోలా ఈజ్ ఎండమిక్ టు ఆఫ్రికా అనొచ్చు, అలా అనమాట. సో ఒక ప్రాంతానికి ఎక్కువగా చెందితే, ఎక్కువగా వ్యాపించకపోతే దాన్ని ఎండమిక్ అంటాం. అలాగే ఎండమిక్ అనేది డిసీజ్కే కాకుండా మామూలుగా నార్మల్ వాటికి కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ వెరైటీ ఆఫ్ బ్రింజాల్, వంకాయలు ఉన్నాయి, అది శ్రీకాకుళంలోనే పండుతాయి అనుకోండి. సో యూ విల్ సే దట్ వెరైటీ ఆఫ్ బ్రింజాల్ ఈజ్ ఎండమిక్ టు శ్రీకాకుళంలో మాత్రమే అవి పండుతాయి, ఆ ప్రాంతానికి అవి చెందినవి. దిస్ పర్టికులర్ వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఈజ్ ఎండమిక్ టు దట్ పర్టికులర్ ఏరియా, ఆ ఏరియాలోనే ఆ పర్టికులర్ వెరైటీ పండుతుంది, వేరే ప్రాంతంలో ఉండవు అని అర్థం. అలా ఎండమిక్ని డిసీజ్ కాకుండా బయట వాటికి కూడా వాడతారు. కానీ అవుట్ బ్రేక్, ఎపిడమిక్, పాండమిక్ ఇవన్నీ డిసీజెస్కి ఎక్కువగా వాడతారు. అవుట్ బ్రేక్ అనేది డిసీజ్తో పాటు వైలెన్స్కి, ఒక రకమైన అవుట్ బ్రేక్ ఆఫ్ వైలెన్స్, హింస ఒక్కసారిగా బయటకు వచ్చింది, ఎక్కువైంది, అలా వాడతారు. ఎపిడమిక్, పాండమిక్ అనేవి ప్యూర్లీ డిసీజ్ రిలేటెడ్ వర్డ్స్. ఎపిడమిక్ అంటే ఒక ప్రాంతంలో ప్రారంభమయ్యి మొత్తం ఒక ప్రాంతమంతా, మొత్తం దేశమంతా వ్యాపించేస్తే దాన్ని ఎపిడమిక్ అంటాం. ప్రపంచమంతా వ్యాపించేస్తే దాన్ని పాండమిక్ అంటాం. అయితే పాండమిక్ అని ఎవరు పెడతారు అనేయచ్చు, అనకూడదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రమే దాన్ని డిక్లేర్ చేస్తుంది. దట్స్ అబౌట్ ఇట్. అంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ప్రపంచంలో చాలా స్ట్రిక్ట్ గ్లోబల్ లాక్డౌన్స్లో ఒకటైన లాక్డౌన్ని మన ఇండియాలో ఇంపోజ్ చేసిన నెల రోజుల తర్వాత the travels of the migrant worker
హ్యావ్ షోన్ నో సైన్స్ ఆఫ్ ఎండింగ్. ట్రావెల్స్ అంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ పెయిన్స్, రైట్, వాళ్ళ పడుతున్న ఇబ్బందులు. ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్, ఇక్కడ చూడండి ఏం రాశారు, ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ అనకుండా ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్ అన్నాడు. అంటే ఒక్క వర్కర్ గురించి అడి చెప్పారా? డౌట్ వస్తుంది కొంతమందికి, అంటే ఒక్క వర్కర్ గురించే మాట్లాడారా సార్ అని. కాదు, అక్కడ ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఇండికేట్స్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్. వెన్ యూ సే ద రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, ద పూర్ ఈజ్ బికమింగ్ పూరర్, అంటే ఒక్కడు కాదు, ద రిచ్ అంటే డబ్బున్న వాళ్ళంతా, ద పూర్ అంటే పేదవాళ్ళంతా, అలా అర్థం చేసుకోవాలి. ద హ్యూమన్ అంటే మనుషులంతా, అలా అర్థం చేసుకోవాలి. సో వెన్ యూ పుట్ ద బిఫోర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ నౌన్, ద అనేది ఏంటంటే మొత్తం కమ్యూనిటీని ఇండికేట్ చేస్తుంది. వెన్ యూ సే ద మైగ్రెంట్ వర్కర్, ఇట్ మీన్స్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్. సో వాళ్ళు పడుతున్న కష్టాలు హ్యావ్ షోన్ నో సైన్స్ ఆఫ్ ఎండింగ్. సైన్స్ అంటే ఏంటి? సూచనలు. ఎండింగ్ అంటే ఇంకా వాళ్ళ కష్టాలు అయిపోతాయి అనే సూచనలు కనిపించట్లేదు, అస్సలు కనిపించట్లేదు. అంటే ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, బాధలు పడుతూనే ఉన్నారు. ద గవర్నమెంట్ టోల్డ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ లేట్ మార్చ్ దట్ arrangements had been made to provide temporary shelters with food for migrant workers, and as of then, none of them was on the road. Just days after the lockdown had triggered an exodus of people to their native places. చూడండి సెంటెన్స్. సుప్రీంకోర్టులో వీళ్ళ కష్టాల గురించి ఎవరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినట్టున్నారు పిల్. సో గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఆన్సరబుల్ కదా, సో అడిగినప్పుడు చెప్పాలి. గవర్నమెంట్ ఏం చెప్పింది, వాళ్ళకి టెంపరీ షెల్టర్స్, ఫుడ్ అరేంజ్ చేయడానికి మేము చాలా ఏర్పాట్లు చేసేసాము అని చెప్పింది. అక్కడ ఏం రాశారు, అండ్ యాజ్ ఆఫ్ దెన్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ రిటన్ ఇంగ్లీష్లో కానీ గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నౌ అంటే అర్థం ఏంటి? ఇప్పటికీ. ఎలా ఉన్నావురా అంటే ఐఎమ్ ఫైన్ యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటికి బాగానే ఉన్నాను. అర్థమైందా? ఐఎమ్ ఫైన్ అంటే బాగానే ఉన్నాను, యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ. తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. యాజ్ ఆఫ్ దెన్ అంటే అప్పటికి, ఆ మూమెంట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26వ తారీఖు నాటికి అంటే అలా చెప్తాం. యాజ్ ఆఫ్ 26th ఏప్రిల్ అంటే 26వ తారీఖు నాటికి. యాజ్ ఆఫ్ 2nd మే నాటికి, అలా చెప్పడానికి యాజ్ ఆఫ్ అని వాడతారు. ఇలా కన్స్ట్రక్షన్స్ కూడా మనం నేర్చుకోవచ్చు చక్కగా చదివితే. నన్ ఆఫ్ దెమ్ వాజ్ ఆన్ ద రోడ్. ఆ రోజుకి ఎక్కువ మంది రోడ్ల మీద లేరు. జస్ట్ డేస్ ఆఫ్టర్ ది లాక్డౌన్ హ్యాడ్ ట్రిగర్డ్ అండ్ ఎక్సోడస్ ఆఫ్ పీపుల్ టు దేర్ నేటివ్ ప్లేసెస్. నేటివ్ ప్లేసెస్ అంటే వాళ్ళ సొంత ప్లేసెస్. నేటివ్ అంటే మనది, మన సొంత ప్లేస్ అంటాం కదా. నేటివ్ లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్, నేటివ్ ప్లేస్ అంటే మన సొంత ఊరు. ఇక్కడ ట్రిగ్గర్ అంటే అర్థం ఏంటి? ట్రిగ్గర్ అంటే టు కాజ్ టు యాక్షన్, అంటే ఏదన్నా పని జరగడానికి కారణం అవ్వడం. టు కాజ్ అంటే ఒక పని లేదా ప్రాసెస్ ప్రారంభం అవ్వడానికి అది ఒక కాజ్ అవ్వడం అనమాట, కారణం అవ్వడం. ట్రిగ్గర్ అంటే ఇప్పుడు మనకి ఎలా అర్థం చేసుకోవాలి, మీకు క్రికెట్లో ఎక్కువగా వాడుతుంటారు. క్రికెట్ కామెంటరీ కానీ క్రికెట్ ఇన్ఫోలో అట్లా చదువుతున్నప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్ అలా నిలబడిపోతారు, ఎప్పటికీ అవుట్ అవ్వరు. అప్పుడు సడన్గా ఒక టీం యొక్క స్టార్ బౌలర్ వస్తాడు, వాళ్ళ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేస్తాడు. ఆ బ్రేక్ చేయగానే ఒక్కసారిగా పేక మెడలాగా వరుసగా పడిపోతాయి. అప్పుడు ఏం రాస్తారు, హీస్ వికెట్ హ్యాస్ ట్రిగర్డ్ ఏ కొలాప్స్ అంటారు. అంటే తన వికెట్ పడిపోవడం అనేది మిగిలిన కొలాప్స్ మొత్తం అందరూ టకటక అయిపోవడాన్ని ట్రిగర్ చేసింది, స్టార్ట్ చేసింది, ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ చేసింది అన్నట్టుగా అనమాట. ట్రిగర్డ్ అండ్ ఎక్సోడస్ ఆఫ్ పీపుల్ టు దే నేటివ్ ప్లేసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సోడస్? ఎక్సోడస్ అంటే మాస్ డిపార్చర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఏ ప్లేస్. ఒక ప్రాంతం నుండి గుంపులుగా జనాలందరూ కలిసి ఒకేసారి వెళ్ళిపోయారు అనుకోండి, లీవ్ చేశారు అనుకోండి, డిపార్చర్ అంటాం కదా, డిపార్చర్ వెళ్ళిపోతే దాన్ని మనం ఎక్సోడస్ అంటాం. అంటే మనకి చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు బాగా సన్నగిల్లితే ఏమవుతుంది? యూ విల్ సీ అన్ ఎక్సోడస్ ఆఫ్ రూరల్ లేబర్ టు సిటీస్కి పల్లెటూరుల నుంచి జనాలు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ సిటీస్ నుంచి వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి ఎక్సోడస్ మొదలైంది. అందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడం, మాస్గా వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ వర్క్ ఆగిపోయింది, లాక్డౌన్. సో వాళ్ళ ఫుడ్ ఏంటి, సొంత ఊర్లోకి వెళ్తే కనీసం ఏదో ఒకటి తిని బతుకుతారు, అది వాళ్ళ ఉద్దేశం. బట్ రిపోర్ట్స్ హ్యావ్ షోన్ that thousands continue to travel long distances, most of them by foot, to escape distress conditions or to their families. చూడండి, చాలామంది ఇప్పటికీ ట్రావెల్ చేస్తున్నారు. మరి వెహికల్స్ లేవు, ఎలా ట్రావెల్ చేస్తున్నారు? కాళ్ళ మీద, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. రైట్, ఇక్కడ బై ఫుట్ అన్నారు. మనం యాక్చువల్గా చిన్నప్పుడు ఆన్ ఫుట్ అని చదువుకునే వాళ్ళం. బై ఫుట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ యాక్సెప్టెడ్. అంటే వెన్ యూ వాంట్ టు ఇండికేట్
ఫుట్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ట్రావెల్ అంటే మనకి కారు బస్సు ఆ సెన్స్లో ఎలా వెళ్ళేవారంటే కారు మీద బస్సు మీద కాదు, నడక అనేది ఒక ట్రావెల్ సాధనంలా వాడినప్పుడు బై ఫుట్ అని వాడటం తప్పు కాదు. నేను యాక్చువల్గా బై ఫుట్ చూడగానే నేను చెక్ చేశాను మొత్తం. సో మోడర్న్ యూసేజ్లో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. టు ఎస్కేప్ డిస్ట్రెస్ కండిషన్స్ అంటే ఈ కష్టాల నుంచి బయటపడడానికి, ఆర్ టు దేర్ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ కష్టాలకి బయటపడడం కోసం వాళ్ళందరూ కూడా మళ్ళీ నడుచుకొని ఇంటికి వెళ్ళడానికి మొదలుపెట్టారు. అంటే ఒకసారి మళ్ళీ చదవండి. మోస్ట్ ఆఫ్ దెమ్ బై ఫుట్, మళ్ళీ చదువుతాను. బట్ రిపోర్ట్స్ హ్యావ్ షోన్ దట్ థౌజండ్స్ కంటిన్యూ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్. మధ్యలో వదిలేయండి, అది మోస్ట్ ఆఫ్ దెమ్ బై ఫుట్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్, అది పక్కన పెడితే కంటిన్యూ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ టు ఎస్కేప్ డిస్ట్రెస్ కండిషన్స్ ఆర్ టు దేర్ ఫ్యామిలీస్. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? లాంగ్ డిస్టెన్సెస్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళడానికి అని. మీన్ వైల్ ల్యాక్స్ ఆఫ్ వర్కర్స్ హూ వర్ డిపెండెంట్ అపాన్ డైలీ అండ్ క్యాజువల్ లేబర్ ఆర్ స్టిల్ స్ట్రాండెడ్ ఇన్ ముంబై అండ్ ఢిల్లీ వితౌట్ వేజెస్. చూడండి, లక్షల కొద్దీ కార్మికులు హూ వర్ డిపెండెంట్ ఆన్ డైలీ అండ్ క్యాజువల్ లేబర్, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే రెక్కాడితే కానీ డొక్కాడదంటాం కదా, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే వాళ్ళకి కడుపు నిండుతుంది. వాళ్ళు అందులో లక్షలాది మంది అలాంటి కార్మికులు ముంబై మరియు ఢిల్లీలో స్ట్రాండెడ్, ఇరుక్కుపోయారు. చాలా ఇంపార్టెంట్. మీకు ఇంతకుముందు ఎడిటోరియల్స్ వింటే స్ట్రాండ్ అంటే ఏంటి? ఒక సింగిల్ థ్రెడ్, ఒక ఫ్యాబ్రిక్లో ఒక సింగిల్ థ్రెడ్ స్ట్రాండ్ అంటాం. లేదా ఒక హెయిర్ ఉంది చూడండి, మన జుట్టులో ఒక సింగిల్ హెయిర్ తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్, అలా కూడా అంటారు. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి? స్ట్రాండ్ అనేది ఒక వర్బ్గా వాడారు. ఇరుక్కుపోవడం, చిక్కుకుపోవడం అంటే అక్కడ ఉండిపోయారు, ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉండిపోయారు. కొంతమంది గల్ఫ్ వెళ్తారు అంటే యూఏఈకి, మన దుబాయ్కి, ఇలాంటి ప్రాంతాలకి వర్క్ కోసం. అక్కడ దే ఆర్ స్ట్రాండెడ్, చిక్కుకుపోయారు, వెనక్కి రాలేరు, ముందుకు వెళ్ళలేరు. వితౌట్ వేజెస్ అంటే వాళ్ళు రోజువారీ కూలీలు లేకుండా. ద ఫంక్షనింగ్ ఆఫ్ షెల్టర్స్ ఇన్ సెవరల్ ప్లేసెస్ హ్యాస్ బీన్ అన్ఈవెన్ అక్రాస్ స్టేట్స్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్. ఈ షెల్టర్స్ యొక్క ఫంక్షనింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ చాలా తప్పులు చేస్తారు. ది ఫంక్షనింగ్ ఆఫ్ షెల్టర్స్ ఇన్ సెవరల్ ప్లేసెస్ హ్యాస్ బీన్ అన్ఈవెన్ అక్రాస్ స్టేట్స్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్. మనకి షెల్టర్స్ పెట్టామని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పింది. షెల్టర్స్ అంటే అర్థం ఏంటి? శరణాలయాలాగా వీళ్ళకి ఒక టెంపరీగా ఒక షెల్టర్ క్రియేట్ చేసి అక్కడ ఉండొచ్చు, మీకు భోజనాలు అవి అరేంజ్ చేస్తామని చెప్పి పెట్టారు. అయితే వాటి ఫంక్షనింగ్, వాటి నడుపుతున్న తీరు అనేది హ్యాస్ బీన్ అన్ఈవెన్. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంది. కొన్ని చోట్ల బాగా చేస్తున్నారు, కొన్ని చోట్ల బాగా చేయట్లేదు. దాన్నే మనం అన్ఈవెన్ అంటాం. ఇప్పుడు ఒక సర్ఫేస్ ఉంది, సర్ఫేస్ అంటే ఒక నేల, ఒక దగ్గర ఎత్తులు, ఒక దగ్గర పల్లం ఉందనుకోండి, వీ కాల్ ఇట్ అన్ అన్ఈవెన్ సర్ఫేస్ అనీవెన్గా ఉంది అంటారు. క్రికెట్లో మీకు ఇలా వాడతారు, పిచ్లో అనీవెన్ బౌన్స్ వస్తుందని. బౌన్స్ అంటే అర్థం ఏంటి? బాల్ కిందకి బంప్ అయిన తర్వాత ఎంత హైట్ లేస్తుందో దాన్ని బౌన్స్ అంటాం. ఒకే రకమైన హైట్ కన్సిస్టెంట్గా లేస్తుంటే కన్సిస్టెంట్ బౌన్స్ అంటారు. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వస్తే దాన్ని అనీవెన్ బౌన్స్ అంటారు. అది బౌలర్కి మంచిది కాదు, బ్యాట్స్మెన్కి మంచిది కాదు. ఎవరికి తెలియదు ఎంతవరకు. బౌలర్ ఒకటి అనుకొని వేస్తాడు, అది ఇంకో రకమైన బౌన్స్ రావచ్చు. సో బ్యాట్స్మెన్ కూడా అంచనా వేయలేడు ఏ రకంగా వస్తుందని. దాన్ని అనీవెన్ అని మనం వాడతాం అక్కడ. క్రికెట్ చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి క్రికెట్ కామెంటరీ వినే వాళ్ళకి అర్థమవుతుందని అవి కొన్ని క్రికెట్ పోలికలు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, గ్రామర్ పాయింట్ చూద్దాం. ది ఫంక్షనింగ్ ఆఫ్ షెల్టర్స్ ఇన్ సెవరల్ ప్లేసెస్. ఇక్కడ హ్యాజ్ అన్నారు. హ్యాజ్ అనేది ఏంటి? సింగులర్. హ్యావ్ అనేది ప్లూరల్ కదా. ప్లూరల్ సబ్జెక్ట్కి హ్యావ్ వాడతాం, సింగులర్ సబ్జెక్ట్కి హ్యాజ్ వాడతాం. మరి చాలామంది డౌట్లు వస్తాయి, సార్ ఇక్కడ సెవరల్ ప్లేసెస్ ఉంది, మరి సెవరల్ ప్లేసెస్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ రావాలి కదా అని అడుగుతారు కొంతమంది. బేసికల్గా ఆ హ్యాజ్కి ముందున్న దాంట్లో సబ్జెక్ట్ ఏదో వెతకండి. ఏది సబ్జెక్టు? సెవరల్ ప్లేసెస్ అనే సబ్జెక్టా? కాదు. ఇక్కడ పోనీ షెల్టర్స్కి వద్దాం. షెల్టర్ సబ్జెక్టా? కాదు. సబ్జెక్ట్ ఏది? ది ఫంక్షనింగ్. అర్థమవుతుందా? ఫంక్షనింగ్ అంటే అర్థం ఏంటి? నడుపుతున్న తీరు అనేది సింగులరే కదా. షెల్టర్స్ని, రకరకాల ప్లేసెస్, చాలా ప్రదేశాలలో ఉన్న షెల్టర్స్ని నడుపుతున్న తీరు అంటే అర్థం ఏంటి? నడుపుతున్న తీరు అనేది సబ్జెక్ట్ కాబట్టి దానికి సింగులర్ కాబట్టి హ్యాజ్ వాడతాం. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు. ఇది సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రెండింటికి అగ్రీ అవ్వాలి. ఐ వస్తే హ్యావ్ వస్తుంది, వి వస్తే హ్యావ్ వస్తుంది, హీ వస్తే హ్యాజ్ వస్తుంది. బికాజ్ దట్ సబ్జెక్ట్ హ్యాస్ టు అగ్రీ విత్ ద వర్బ్. ఇవన్నీ మీ గ్రామర్ రూల్స్లో రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్లో డీటెయిల్డ్గా చెప్తాను. బట్ ఇది ఒక ప్రిలిమినరీ, చాలా చిన్న మిస్టేక్, బట్ పీపుల్ కంటిన్యూ టు మేక్ ఇట్. విత్ ది ఆన్గోయింగ్ లాక్డౌన్ హర్టింగ్ ది ఎకానమీ. ఈ లాక్డౌన్ ఆన్గోయింగ్ అంటే జరుగుతున్నా ఇప్పటికీ. లాక్డౌన్ హర్టింగ్ అంటే మనకి హర్ట్ చేస్తుంది, బాధ కలిగిస్తుంది. దేన్ని? ఎకానమీ, ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తుంది, బాధ కలిగిస్తుంది. ద ఫినాన్స్ మినిస్ట్రీస్ రిలీఫ్ మెజర్స్ హ్యావ్ బీన్ ఇన్సఫిషియంట్ ఇన్ ప్రొవైడింగ్ ఫర్ దేర్ నీడ్స్. వాళ్ళ అవసరాలను తీర్చడానికి ఆర్థిక శాఖ
రిలీఫ్ మెజర్స్ అంటే ఉపశమనం కోసం, రిలీఫ్ అంటే ఉపశమనం, మెజర్స్ అంటే చర్యలు, ఉపశమనం కోసం వాళ్ళు తీసుకున్న చర్యలు హ్యావ్ బీన్ ఇన్సఫిషియంట్, సరిపోవు, ఇన్ ప్రొవైడింగ్ ఫర్ దేర్ నీడ్స్, వాళ్ళ అవసరాలను తీర్చడానికి అవి సరిపోవట్లేదు. సమ్ మైగ్రెంట్ వర్కర్స్, కొంతమంది వలస కార్మికులు, హూ స్టేర్ ఎట్ ఎ కంటిన్యూయింగ్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ ఇన్ దేర్ అడాప్టెడ్ ప్లేసెస్ ఆఫ్ వర్క్ ఆర్ బెటర్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ది సోషల్ సేఫ్టీ నెట్స్ అండ్ ఫెమిలియల్ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఇన్ దేర్ నేటివ్ ప్లేసెస్. చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. సమ్ మైగ్రెంట్ వర్కర్స్, కొంతమంది ఈ వలస కార్మికులు, హూ స్టేర్ ఎట్ ఏ కంటిన్యూయింగ్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్, చూడండి చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇది. స్టేర్ అంటే తదేకంగా చూడటం. ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు అలా తదేకంగా చూసావు అనుకో, దట్ గర్ల్ విల్ ఆస్క్, వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అంటుంది. స్టేరింగ్ ఎట్ అంటే తదేకంగా, అటే కన్నార్పకుండా చూడడాన్ని స్టేరింగ్ ఎట్ అంటాం. అయితే ఇక్కడ మీనింగ్ అది వస్తుందా, రాదు. బికాస్ స్టేర్ ఎట్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. వెన్ యూ స్టేర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇండియా ఈ స్టేరింగ్ ఎట్ మిలియన్స్ ఆఫ్ జాబ్ లాసెస్ అంటే అర్థం ఏంటి, భారతదేశం కొన్ని లక్షల ఉద్యోగాల కోతని చూడబోతోంది. స్టేర్ ఎట్ అంటే వెన్ యు ఆర్ అబౌట్ టు ఫేస్ అన్ అన్ప్లెజెంట్ ఫ్యూచర్ అవుట్కమ్. అన్ప్లెజెంట్ అంటే మనకి ఫేవరబుల్ కాదు, మంచిది కాదు, నెగిటివ్ది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో, అవుట్కమ్ అంటే రిజల్ట్. ఎందుకంటే కోవిడ్-19 వల్ల ఎన్నో బిజినెస్లు రోడ్డు మీదకి వచ్చాయి. చాలామంది వాళ్ళ బిజినెస్ నడపలేక, ఫంక్షనింగ్ చేయలేక ఎత్తేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ ఉద్యోగుల్ని పోషించలేక ఏం చేస్తారు, ఫైర్ చేస్తారు. పింక్ స్లిప్ ఇవ్వడం అంటాం, అంటే ఫైర్. ఉద్యోగాలు పోయి చాలామంది రోడ్ల మీదకి వస్తారు. అమెరికాలో ఆల్రెడీ మనం కొన్ని లక్షల కొద్దీ ఉద్యోగాలు పోవడాన్ని చూసాం. ఇండియాకి ఇంకా అది సైలెంట్గా జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా కంపెనీస్లో ఆల్రెడీ చాలామందికి ఉద్యోగాలు పోవడం, వాళ్ళు మళ్ళీ వెతుక్కోవడం, సఫర్ అవ్వడం చూస్తున్నాం. కొంతమంది జీతాలు ఆపుతున్నారు, తగ్గిస్తున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి. సో ఇలా ప్రైవేట్ సెక్టర్లో పోయిన ఉద్యోగస్తులందరూ ఏం చేస్తారు, కొంతమంది వేరే జాబ్స్ కోసం ట్రై చేస్తారు. వేరే జాబ్స్ కోసం ట్రై చేయాలంటే ఎవరి కోసం ట్రై చేస్తారు, మొత్తం ఎకానమీ అంతా అలాగే ఉంది. అందులో చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి వెనక్కి వస్తారు. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అన్లెస్ యూ ప్రిపేర్ ఎట్ ది హయ్యెస్ట్ లెవెల్, ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. చాలా కష్టం కాబోతోంది రాబోతున్న రోజుల్లో. సో ఇక్కడ స్టేర్ ఎట్ అర్థం ఏంటి, టు ఫేస్ అన్ అన్ప్లెజెంట్ ఫ్యూచర్ అవుట్కమ్. ఇక్కడ ఏంటి ఆ అన్ప్లెజెంట్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి, ఇక్కడ కంటిన్యూయింగ్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్, జీవనాధారాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. అంటే ఇప్పుడు కోల్పోవడమే కాదు, లాక్డౌన్ పోయిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ బిజినెసెస్ సరిగ్గా నడవలేదు అనుకోండి, వీళ్ళకి వర్క్ ఎవరు ఇస్తారు, ఇవ్వలేరు. అందుకే అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ సిటీలో ఉండి పని లేకుండా ఖాళీగా కూర్చునే బదులు దే ఆర్ బెటర్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ది సోషల్ సేఫ్టీ నెట్స్. మన ఊర్లో ఉంటే ఏదో రకంగా బతకొచ్చు, ఎందుకంటే ఇంటికి వాటికి ఖర్చులు ఉండవు కదా, మన ఇల్లు ఉంటుంది, ఎవరికి అద్దె కట్టక్కర్లేదు, ఇబ్బందులు ఉండవు, ఎవడో ఒకటి సాయం చేస్తాడు, ఏదో ఒక పనో పాటో చేసుకొని మన ఊర్లో బతకొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫెమిలియల్ సపోర్ట్ అంటే అర్థం ఏంటి, ఫ్యామిలీ రిలేటెడ్ సపోర్ట్ అనమాట. సొంత ఊర్లో ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా సాయం చేస్తారు, అక్కడ ఉండడం వాళ్ళకి బెటరు. బికాస్ దే ఆర్ స్టేరింగ్ ఎట్ కంటిన్యూయింగ్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్. లైవ్లీహుడ్ అంటే జీవనాధారం, లాస్ అంటే కోల్పోవడం, కంటిన్యూయింగ్ అది ఈ రోజుతో ఆగదు, రేపు పొద్దున్న కూడా కంటిన్యూ అవుతుంది. అలాంటిది చూడబోతున్న వీళ్ళందరూ ఇట్ ఈస్ బెటర్ దట్ దే గో టు దేర్ నేటివ్ ప్లేసెస్ అండ్ బీ దేర్. అక్కడ ఉండడమే వాళ్ళకి బెటర్. దే షుడ్ బి అలౌడ్ టు అవైల్ దీస్ ఇన్ ఎ డిగ్నిఫైడ్ అండ్ హ్యూమెన్ వే. వాళ్ళకి వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళే అవకాశాన్ని డిగ్నిఫైడ్గా, ఒక పద్ధతిగా, హ్యూమెన్, మానవత్వంతో కూడిన, మానవతావాదంతో కూడిన పద్ధతిలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. Restarting work under the Manrega that went dormant in the earlier period of lockdown has provided an incentive for workers to leave for their native places. Very 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 important for all those preparing for government exams. Government exams prepare అవుతున్న ప్రతి వాళ్ళు కూడా ఫోకస్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింట్లోకి ఇంపార్టెంట్ స్కీమ్ ఏది, మన్రేగా ఫుల్ ఫామ్ ఏంటి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, తెలుగులో చెప్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది స్కీమ్ అంటే పథకం, యాక్ట్ అంటే చట్టం. మీరు ఎలా కావాలంటే అలా అనుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, 2005లో యూపీఏ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందో ఆలోచించండి ఒకసారి. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి అంటే ఎలా,
మన సిటీస్లో ఇండస్ట్రీస్ పెట్టేస్తే రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ వచ్చేస్తుందా? రాదు. రావాలంటే రూరల్ ఏరియా నుండి అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు బతకాలి. సో రూరల్ ఏరియాస్లో వెళ్ళలేని వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వర్క్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా కాపాడాలి? అందుకోసం అప్పటి యూపీఏ గవర్నమెంట్ 2005లో తీసుకొచ్చిన ఈ పథకమే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా, అంటే కుటుంబంలో ఒక్కరికి, పేద కుటుంబంలో కనీసం ఒక్కరికి సంవత్సరానికి కనీసం 100 పని దినాలు కల్పించాలి. 100 రోజులు మినిమం వర్క్ వాళ్ళకి ఇవ్వాలి. 100 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 100కి తగ్గకుండా పని దినాలు కల్పించాలి. మన ప్రతి గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు చాలామంది విద్యార్థులు ఉన్నారు, వింటున్నారు క్లాసెస్. మీ అందరికీ తెలుసు, మీ ఊర్లో జరుగుతుంది అది. ఈ 100 పని దినాలకు కూడా మినిమం వేజ్ ఎంతని గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. అంటే ఒక రోజు పనికి ఎంత పే చేయాలో గవర్నమెంట్స్ ఫిక్స్ చేస్తాయి. అయితే ఎంత ఫిక్స్ చేయొచ్చు అనే విషయాన్ని స్టేట్స్కి విడిచిపెట్టేసింది. సెంట్రల్ గవర్నమెంట్ 163 రూపీస్ నుంచి 500 రూపీస్ లిమిట్ ఇచ్చింది. 163 నుంచి 500 వరకు ఎంతన్నా పెట్టొచ్చు. కేరళ గవర్నమెంట్ రోజుకి 500 రూపీస్ పే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రోజుకి 211 రూపాయలు పే చేస్తుంది యాజ్ ఆఫ్ 2011. యాజ్ ఆఫ్ అన్నాను చూసారా, ఇందాకేం చెప్పాను? యాజ్ ఆఫ్ అప్పటికి 2019 నాటికి ఇస్తున్న ఫిగర్ అది. తర్వాత అప్డేట్ అయిందో లేదో నేను చెక్ చేయలేదు. నేను చెక్ చేసినంత వరకు 2019కి 211 రూపాయలు పర్ డే. సో రోజుకి అంత వస్తుంది. అలా మీ 365 రోజులు కనీసం 100 పని దినాలు కల్పించాలి. అయితే ఎవరు ఇవన్నీ చూస్తారు? ఏ లెవెల్లో జరుగుతుంది? గ్రామ పంచాయత్ లెవెల్లో, బ్లాక్ లెవెల్ ఆర్ గ్రామ పంచాయత్ లెవెల్. అంటే ఎవరైతే ఈ స్కీమ్లో ఉపాధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు గ్రామ పంచాయతీలు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ నిధులు కూడా గ్రామ పంచాయతీ నుంచే వస్తాయి. అయితే గ్రామ పంచాయతీకి ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి ఫండ్స్ వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి మున్సిపాలిటీస్ నుండి గ్రామ పంచాయత్స్కి ఇలా ఫండ్స్ వచ్చేవి ఇంతకుముందు. ఇలా వచ్చినప్పుడు మన అద్భుతమైన పొలిటికల్ సిస్టమ్ కదా మంది, ఇన్ని రంగాలు అనేసరికి చివరికి వచ్చేసరికి ఏమైనా మిగులుతాయి ఫండ్స్? చాలా వరకు తినేసేవాళ్ళు. కరప్షన్ ఉండేది, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగేది, రైట్. సో ఇలా జరగడం వల్ల ఏం చేశారంటే 2017 ఇయర్ గుర్తులేదు, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇయర్ నాకు గుర్తులేదు, ఇది గుర్తుపెట్టుకోండి. NEFMS, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే చేతులతో డబ్బులు ఇచ్చే విధానం కాకుండా ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్స్లోనే వారి అకౌంట్స్లోనే మనీ పడేలాగా చేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనీని స్టేట్ గవర్నమెంట్ లెవెల్కి పంపించేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ లెవెల్కి పంపించిన తర్వాత ఎవరికి ఎంత పంపించాలని గ్రామీణ పంచాయత్ లెవెల్లోనే డిసైడ్ చేస్తారు. సో పంచాయత్ లెవెల్లో డిసైడ్ చేసి FTOs క్రియేట్ చేస్తారు. FTOs అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. అంటే ఇతను ఇంత వర్క్ చేశాడు, మాకు ఆల్రెడీ సబ్మిట్ చేశాడు, సో దానికి అంతా ఆన్లైన్లో చేసేసారనమాట. సో ఇంత వర్క్ చేశారు, సో ఇన్ని రోజులు పని చేసినందుకు పర్ డే ఎంత చొప్పున ఇతనికి ఎంత పే చేయాలి. సో ఇలా ఒక ఆర్డర్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క FTO క్రియేట్ చేస్తారు. అంటే FTO అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. వాటిని బట్టి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి, అంటే దీనికోసం క్రియేట్ చేసిన అకౌంట్ నుంచి ఆ వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. ఇలా చేశారనమాట. సో దీనివల్ల చాలా వరకు కరప్షన్ తగ్గింది, కొంచెం పేమెంట్ కూడా స్పీడప్ అయ్యింది, డిలేస్ తగ్గి కొంచెం తొందరగా అవ్వడానికి అవకాశం దొరికింది. అయితే మన్రేగా గురించి మాట్లాడినప్పుడు, అంటే మీరు సివిల్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇది యూస్ఫుల్. ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు సే, అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా మనం స్కీమ్ గురించి మాట్లాడినప్పుడు జస్ట్ ఫ్యాక్ట్స్ బట్టి కొట్టేయడం ఎవరన్నా చేస్తారు, కానీ ఆ స్కీమ్ యొక్క ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి ఆలోచించాలి. మన్రేగా వల్ల ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. మైనస్ ఏంటో తెలుసా? ఎవరు నష్టపోతున్నారో తెలుసా? మన్రేగా వల్ల ఊర్లలో ఉన్న రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రైతు కూడా ఊర్లో ఉన్న లేబర్ మీద ఆధారపడతాడు. వ్యవసాయ కూలీల కోసం ఆధారపడతారు. వీళ్ళకి ఈ వర్క్ వచ్చేసరికి ఏమవుతుంది, ఆ కూలీ అనేవాడు రెండిట్లో ఎవరు ఎక్కువ ఇస్తారో వెళ్తారు. సో కూలీలు దొరక్క రైతులు సఫర్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. దొరికినా ఎక్కువ పే చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. వ్యవసాయం అసలే అంత ప్రాఫిటబుల్ కాదు, దీంతోపాటు లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇది ఒక రకమైన, అంటే అనుకోకుండా వచ్చిన మైనస్ అనమాట. ఇది నేను స్వయంగా చాలామంది నోటి నుంచి విన్నాను. సో ఇలాంటివన్నీ మనకు ఉంటాయి, ప్లస్లో ఉంటాయి, మైనస్లో ఉంటాయి. సో ఈ రకమైన అనాలిసిస్ మనం చేసుకోవాలి, అన్నిటినీ చూసుకోవాలి. సో ఏం రాశారు ఇక్కడ? దే షుడ్ బి రీస్టార్టింగ్ వర్క్ అండర్ ది మన్రేగా. అంటే మన్రేగా కింద మళ్ళీ వర్క్ని రీస్టార్ట్ చేశారు. ఈ మధ్యన ఆపేశారు కదా, లాక్డౌన్ అని చెప్పి అన్నీ ఆపేశారు. ఇప్పుడు రూరల్ ఎకానమీకి మళ్ళీ ఊతం కల్పించడానికి వర్క్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. దట్ వెంట్ డోర్మెంట్ అంటే నిద్రలోకి వెళ్ళిపోవడం, డోర్మెంట్ అంటే ఇంక యాక్టివ్గా లేకపోవడం అనమాట.
ఇన్ ద ఎర్లియర్ పీరియడ్ ఆఫ్ లాక్డౌన్ హ్యాస్ ప్రొవైడెడ్ అన్ ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ మోటివేట్స్ యూ యాజ్ అన్ ఈజ్ అన్ ఇన్సెంటివ్. ఇప్పుడు చాలామంది ఫార్మసీ సెక్టర్లో కానీ డిఫరెంట్ రంగాల్లో సేల్స్లో పనిచేస్తారు. సేల్స్లో వాళ్ళకి జీతంతో పాటు ఇన్సెంటివ్ ఉంటుంది. సో ఇది నీ శాలరీ నువ్వు పనిచేస్తున్నందుకు. కానీ నువ్వు ఈ టార్గెట్ రీచ్ అయితే దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్ ఎడిషనల్లీ. సో ఈ సేల్స్ వర్కర్ ఏం చేస్తాడు? ఆ మనీ, ఎక్స్ట్రా మనీ నాకు వచ్చే అవకాశం ఉంది, దానికోసం నేను ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి. సో ఆ ఎక్స్ట్రా మనీ అనేది ఏం చేస్తుంది? దట్ ఇన్సెంటివైజెస్ హిమ్, తన్ని మోటివేట్ చేస్తుంది. సో మన జీతం ఎలాగో వస్తుంది, ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు వదులుకోవడం? నేను కొంచెం కష్టపడితే ఆ టార్గెట్ రీచ్ అయిపోతే నాకు ఆ డబ్బులు కూడా వస్తాయి. అందుకే వాడిని ఇన్సెంటివ్స్ అంటారు. సో ఇన్సెంటివ్ ఈజ్ మెంట్ టు మోటివేట్ ఎ పర్సన్ టు డూ సంథింగ్. సో ఇక్కడ ఏంటి, మన్రేగా స్కీమ్ లాంచ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా అక్కడ లేకపోయినా పల్లెటూరు వెళ్ళిపోయినా నాకు ఉపాధి దొరుకుతుంది, ఆ స్కీమ్లో నేను ఎవరు పని చేసుకుంటాను అనేది వాళ్ళకి ఇన్సెంటివ్ అనమాట. దట్ హ్యాస్ ప్రొవైడెడ్ అన్ ఇన్సెంటివ్ ఫర్ వర్కర్స్ టు లీవ్ ఫర్ ద నేటివ్ ప్లేసెస్. సో ఊరికెళ్ళినా ఆ పని దొరుకుతుంది కాబట్టి నేను బతికేస్తాను అని చెప్పి వాళ్ళకి అదొక ఇన్సెంటివ్ లాగా మోటివేట్ చేసింది. అయితే మన్రేగాలో ఎలాంటి పనులు ఉంటాయి? మీకు చెరువుల్లో పూడికలు తీయడాలు కానీ, కొత్తగా పాండ్స్ తవ్వడాలు కానీ, పాండ్స్ అంటే మీకు తెలుసు కదా, ఈ కొలనులు వీటన్నిటిని తవ్వడాలు కానీ, మొక్కలు నాటడం కానీ, ఇట్లాంటి ఊరికి అవసరమైన అక్కడికి ఉన్న లోకల్ పనులన్నీ మన పంచాయతీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏంటి అని. సో అలా పనులు చేసి వాళ్ళు ఉపాధి పొందొచ్చు. ఇట్ ఈస్ ఎవిడెంట్ అంటే క్లియర్, సంథింగ్ దట్ ఈస్ ఆబ్వియస్, క్లియర్ దాన్ ఎవిడెంట్ అంటాం. దట్ ది ఆప్షన్ ఆఫ్ కీపింగ్ వర్కర్స్ ఎట్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ ఈజ్ నో లాంగర్ వైబుల్ అంటే ఫీజిబుల్, ప్రాక్టికల్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే వాళ్ళని ఉంచడం అనేది ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే ఫుడ్ లేకుండా, ఏమీ లేకుండా ఎలా ఉంటారు? ఒకసారి ఆలోచించండి. ఇల్లు లేదు, ఆదాయం లేదు, చేతిలో డబ్బులు లేవు, బయట తిందామంటే ఒక హోటల్ లేదు, టిఫిన్ సెంటర్ లేదు, ఏమీ ఉండవు. ఎలా తింటారు, ఎలా ఉంటారు? స్నానం, పానం ఏంటి? ఒక్కరోజు మనం ఇంట్లోంచి బయట ఉంటేనే ఉండలేం. లక్షలాది కార్మికులు ఇలా రోడ్ల మీద ఎన్నాళ్ళు బతకగలరు? వాళ్ళు తెస్తారో, ఎవరు ఫుడ్ తెస్తారో తెలియక. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఎవరో ఫుడ్ తెస్తారు తినడం ప్రాబ్లం అని కాదు. పీపుల్ హ్యావ్ డిగ్నిటీ. వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే నేను కష్టపడి సంపాదించుకుంటాను అనుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి సంపాదిస్తున్నారు. రోజు ఎవరో దాతలు ఇచ్చే ఫుడ్ మీద ఫుడ్ ఉన్నప్పటికీ వాళ్ళు మనస్కరించదు, బాధేస్తుంది. ఎన్నాళ్ళు ఎలా తింటాం మనం కష్టం లేకుండానే. సో ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ వస్తాయి. సో వాళ్ళని ఇంకా అలాగ అక్కడే ఉంచడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇట్ ఈస్ నో లాంగర్ ఫీజిబుల్ కాదు, ప్రాక్టికల్ కాదు. అండ్ ద సెంటర్ మస్ట్ వర్క్ ఎట్ వేస్ టు అలో ఫర్ దేర్ ట్రాన్స్పోర్ట్ టు దేర్ నేటివ్ ప్లేసెస్. వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళని పంపించడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది వర్క్ చేయాలి అని చెప్తున్నారు. ఒకసారి ఆపేద్దాం. ఇండియా అమాంగ్ అదర్ ఏషియన్ కంట్రీస్ సచ్ యాజ్ ఇట్స్ నైబర్స్. ఇట్స్ చూడండి, మళ్ళీ పొసెసివ్ ఫామ్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీ పెట్టం. మిగిలిన వాటికి జనరల్గా కంట్రీస్ COUNTRY అపాస్ట్రఫీ ఎస్, కంట్రీ యొక్క అపాస్ట్రఫీ పెడతాం. ఇట్టికి వచ్చేసరికి మాత్రమే పెట్టం. ఇట్స్ నైబర్స్ ఇన్ ద సబ్కాంటినెంట్ మలేషియా అండ్ అదర్స్ హ్యాస్ మేనేజ్డ్ టు అవాయిడ్ ది హై ఫ్యాటాలిటీస్ అంటే అక్కరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు వార్ కానీ, డిసీజ్ కానీ, లేదా యాక్సిడెంట్ కానీ. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, దేర్ వర్ 70 ఫ్యాటాలిటీస్ అన్నారు. అంటే ఆ యాక్సిడెంట్లో 70 మంది చనిపోయారు. అక్కరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు వార్, డిసీజ్ ఆర్ యాక్సిడెంట్, ఇలాంటి వాటిని మనం ఫ్యాటాలిటీస్ అంటాం. తెలుగులో క్షతగాత్రులు, తెలుగు భాష బాగా తెలిసిన వాళ్ళకి. మీకు అంటారు కదా, ఈనాడు పేపర్లు రాస్తారు క్షతగాత్రులు అంటే సఫర్ అయిన వాళ్ళు, విక్టిమ్స్ అని అర్థం చేసుకోవచ్చు మీరు. అబౌట్ ది హై ఫెటాలిటీస్ అండ్ ఇన్ఫెక్షన్ రేట్స్ దట్ హ్యావ్ బీన్ సీన్ ఇన్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా. అండ్ నార్త్ అమెరికాలోను, యూరోప్లో చూసినన్ని చావులు ఇండియాలో చూడలేదు. అంటే మన ఇండియాలోనే కాదు, ఇంకా మలేషియా, అదర్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో కూడా. ద లాక్డౌన్ హ్యాస్ హెల్ప్డ్, లాక్డౌన్ వల్ల మంచి జరిగింది. బట్ ఇట్ హ్యాస్ కమ్ ఎట్ ఎ హ్యూజ్ హ్యుమానిటేరియన్ అండ్ ఎకనామిక్ కాస్ట్. కానీ లాక్డౌన్ వల్ల మంచి జరిగింది, చావుల పరంగా ఆరికట్టగలిగాం. కానీ అది ఎలా వచ్చింది? ఎట్ ఎ హ్యూజ్ ఎకనామిక్ కాస్ట్, అంటే ఆర్థికంగా చాలా నష్టపోయాం. ఓకే, దట్ ఈజ్ కూడా ఓకే, అది కూడా పర్లేదు. హ్యుమానిటేరియన్ కాస్ట్, చాలామంది మానవత్వం కూడా పోయింది. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు. మన కళ్ళెదురుగా మన ఊళ్ళో ఉన్న వాళ్ళు రోడ్ల మీద పడి ఫుడ్ లేక ఇవి లేక సఫర్ అవుతూ ఆకలి చావులు చూస్తున్నాం. అది మంచిది కాదు కదా. ఆర్థికంగా నష్టపోవడాన్ని ఓకే, కానీ మరి వైరస్తో చనిపోకూడదు అనుకోవడం ఎంత కరెక్టో, ఆకలితో చనిపోకూడదు అనుకోవడం కూడా అంతే కరెక్ట్ కదా. సో వైరస్తో చనిపోకూడదని చెప్పి మనుషులను ఆకలితో చంపేస్తామా? అది ఆలోచించాలి. అదే కాస్ట్ ఇక్కడ. ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ టు ఎక్స్టెండ్ ఎ లాక్డౌన్ amid an economic crisis is a moral dilemma that can be resolved only through practical steps that compensate the poor and the workers in the unorganized sector and protect the old and the infirm. దీని మీనింగ్ చూడండి.
మీకు మీనింగ్స్ చెప్పేస్తాను ఫస్ట్. ద ఇన్ఫర్మ్, ద ఓల్డ్ అంటే అర్థం ఏంటి? పేదవాళ్ళందరూ, ముసలి వాళ్ళందరూ, వయో వయోవృద్ధులందరూ కూడా, వృద్ధులంతా అని అర్థం. ద ఓల్డ్ ఇందాకే చెప్పాను. ద ఓల్డ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ ఓల్డ్ పీపుల్, ఒకళ్ళని కాదు, వృద్ధులంతా అని. ద ఇన్ఫర్మ్ అంటే పీపుల్ హూ ఆర్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ వీక్, మానసికంగా కానీ శారీరకంగా కానీ వీక్గా ఉన్న వాళ్ళని. అంటే వాళ్ళు ఎందుకు అలా చెప్పారంటే ద ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ అని ఎందుకు కలిపారంటే, వయసు అయిపోయిన వృద్ధులు పని చేసి సంపాదించుకోలేరు, వీళ్ళకి వయసు ఉన్నప్పటికీ ఎయిదర్ మానసికంగా కానీ ఫిజికల్గా శారీరకంగా కానీ వాళ్ళు నీరసంగా ఉంటారు, వీక్గా ఉంటారు, సో పనికి సూట్ కారు. సో వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు, వాళ్ళని కాపాడుకోవాలి. ఓవరాల్ మీనింగ్ చూద్దాం. ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ టు ఎక్స్టెండ్ ఎ లాక్డౌన్ ఎమిడెంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ అన్ ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం మధ్యలో ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చెయ్యాలా లేదా అనేది ఒక మోరల్ డైలమా. అది చాలా కష్టం. మొరాలిటీ అంటే అర్థం ఏంటి? వాడి మొరాలిటీకే తెలియాలంట. మన అర్థం ఏంటి? వాట్ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రాంగ్ మన మనస్సాక్షి చెప్తుంది చూడండి, దాన్ని మనం మోరల్స్ అంటాం. యాక్చువల్గా ఇక మా మేడం ఒకసారి చెప్పారనమాట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ మోరల్స్ అని. ఎథిక్స్ అంటే సొసైటల్లీ యాక్సెప్టెడ్ వాల్యూస్ని ఎథిక్స్ అంటాం. సొసైటీ యాక్సెప్ట్ చేసేది ఎథిక్, సొసైటీ యాక్సెప్ట్ చెయ్యనిది అనెథికల్. అంటే మన సొసైటల్ నామ్స్ అనేవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఊర్లలో కొన్ని ఏరియాల్లో ఇలా ఉంటుందని. బట్ వాట్ ఈజ్ ఎ మోరల్ అనేది నీకు నువ్వుగా డిసైడ్ చేస్తావు, వేరే వాళ్ళు డిసైడ్ చేయరు. నీకు కరెక్ట్ అనిపించింది మోరల్. అంటే నేను ఇలాగా మర్డర్ చేయడం నాకు కరెక్టే సార్, అది మోరలా అంటే అలా అని కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సొసైటల్ నామ్స్ని ఎథికల్ అంటాము, మనం పెట్టుకునేవి ఇవి నా మోరల్ ప్రిన్సిపల్స్ అంటాం చూడండి, మనం పెట్టుకునే ప్రిన్సిపల్స్ అవి మోరల్స్ అనమాట అని ఒక మేడం చెప్పగా నాకు గుర్తుంది. ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ టు ఎక్స్టెండ్ లాక్డౌన్ amid an economic crisis is a moral dilemma that can be resolved. అది రిజాల్వ్ చేయబడుతుంది. రిజాల్వ్ అంటే ఏంటి? పరిష్కరించడం. ఒక ఇష్యూని, ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి రిజాల్వ్ అంటాం. రిజాల్వ్డ్ ఓన్లీ త్రూ ప్రాక్టికల్ స్టెప్స్ దట్ కాంపెన్సేట్ ద పూర్. కాంపెన్సేట్ అంటే అర్థం ఏంటి? పరిహారం. వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, ద పూర్, మళ్ళీ పేదవాళ్ళంతా. ఈ పేదవాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళని కాంపెన్సేట్ చేయడానికి సరైన స్టెప్స్ తీసుకోవాలి. అండ్ ది వర్కర్స్, పూరే కాకుండా వర్కర్స్ కూడా, ఇది అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇంతకుముందు చెప్పాను, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే లేదా ఫార్మల్ సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్ అంటాం. ఫార్మల్ సెక్టర్ అంటే అర్థం ఏంటి? ఒక పద్ధతిగా ఉంటూ గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతూ జీతాలు ఉండే సెగ్మెంట్ని మనం ఫార్మల్ సెక్టర్ లేదా ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. అన్ఆర్గనైజ్డ్ అంటే ఇది గవర్నమెంట్ ట్యాక్స్ సిస్టంలో ఉండదు. అంటే వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టరు, అంటే వాళ్ళు జీతాలు రావట్లేదు, వాళ్ళకి లేబర్ అంటే వాళ్ళు డైలీ వేజెస్, రోజువారీ కూలీల మీద ఆధారపడతారు. రోజువారీ వాళ్ళు కష్టపడి కూలీలు తీసుకుంటే వాళ్ళేం ట్యాక్స్ కడతారు? సో అలాంటి దాన్ని మనం అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. అలాగే మనకి ఎకానమీలో ఇది కూడా వాడతారు. కిరాణా షాపులు ఉన్నాయి, కిరాణా షాపుల్లో మనం ఏమంటాం? అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. అంటే ట్యాక్సులు కట్టరని కాదు, మనకిప్పుడు సూపర్ మార్కెట్స్ ఇదంతా ఆర్గనైజ్ సెక్టర్. ఊర్లలో ఉన్న కిరాణా షాపులు అన్ఆర్గనైజ్ సెక్టర్. సో దాన్ని మనం ట్రాక్ చేయగలిగాం, ఇక్కడ ట్రాక్ చేయలేం. ఇలా మనకి రకరకాలుగా ఫార్మల్, ఇన్ఫార్మల్, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్. ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ట్యాక్సులు వచ్చేవి ఆర్గనైజ్డ్, అంటే జాబ్స్, ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేది ఆర్గనైజ్డ్. ఇన్కమ్ ట్యాక్స్ రాని ఏరియాస్ అన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్, ఇన్ఫార్మల్ సెక్టర్ అంటారు. అండ్ ప్రొటెక్ట్ ది ఓల్డ్ అండ్ ది ఇన్ఫార్మ్. మహారాష్ట్ర అదే ఈ ముసలం వీళ్ళందరినీ కాపాడడం కోసం, ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉన్న వర్కర్స్ని కాపాడడం కోసం, పూర్ని కాపాడడం కోసం ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకొని వాళ్ళని పరిహారం కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని డెసిషన్ తీసుకోవాలి అంటున్నాడు. మహారాష్ట్ర, ద స్టేట్ విత్ ది హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ COVID-19 కేసెస్, బిసైడ్స్ హ్యావింగ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్, హ్యాస్ అర్జ్డ్ ద స్టేట్ center to plan and resume railway services for the laborers once the lockdown ends on May 3rd. It is a request that the center must heed అంటే pay attention to. సెంటర్ ఆ రిక్వెస్ట్ని వినాలి. ఆ రిక్వెస్ట్ ఏంటి? మహారాష్ట్ర, ద స్టేట్ విత్ ది హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ COVID-19 కేసెస్, మహారాష్ట్రలోనే హైయెస్ట్ COVID-19 కేసెస్ ఉన్నాయి ఇప్పుడు. బిసైడ్స్ చూడండి, బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు హ్యావింగ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్. బేసికల్గా ముంబై అనేది చాలా పెద్ద సిటీ కదా, సో ముంబైలో మైగ్రెంట్ వర్కర్స్ చాలా ఎక్కువ, అది ఒక ప్రాబ్లం ఉంది. రెండోది హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ COVID-19 కేసెస్. రెండు డబల్ ప్రాబ్లమ్స్ అనమాట మహారాష్ట్రకి. అందుకని మహారాష్ట్ర ఏం చేసింది? రిక్వెస్ట్ చేసింది, అర్జ్ అంటే
ఎర్నెస్ట్గా రిక్వెస్ట్ చేయడం ఎవరిని, సెంట్రల్ గవర్నమెంట్ ఏమని, May 3 లాక్డౌన్ ఎండ్ అయిన తర్వాత రైల్వే సర్వీసెస్ అరేంజ్ చేయండి వాళ్ళ సొంత ఊళ్ళకి వాళ్ళని పంపించడానికి అని చెప్పి మహారాష్ట్ర అంటుంది. పంపించేస్తే కొంత హెడ్ఏక్ వాళ్ళకి తగ్గుతుంది, లేదా అక్కడ ఉన్నంత వరకు వాళ్ళని వీళ్ళే చూసుకోవాలి, అది వాళ్ళ భయం వాళ్ళది. సో ఇట్ ఈస్ అ రిక్వెస్ట్, ద సెంటర్ మస్ట్ హీడ్. ఈ రిక్వెస్ట్ని సెంటర్ ఏం చేయాలి, హీడ్ చేయాలి. హీడ్ అంటే ఏంటి, పే అటెన్షన్ పే చేయాలి. ఇట్ ఈస్ ఫ్యూటైల్ అంటే యూజ్లెస్ ట్రయింగ్ టు బ్లేమ్ వర్కర్స్ ఫర్ ఫ్లాకింగ్ టు రైల్వే స్టేషన్స్ యాజ్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ మిడ్ ఏప్రిల్. మనం వర్కర్స్ రైల్వే స్టేషన్స్కి వెళ్ళిపోతున్నారు, బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నారని వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళని బ్లేమ్ చేసుకోవడం అనేది ఫ్యూటైల్ అంటే యూజ్లెస్. అంటే వాళ్ళ బాధలు వాళ్ళవే, వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, మనం ఇళ్ళల్లో కూర్చొని కబుర్లు ఆడుతున్నాం, వాళ్ళు రోడ్ల మీద పడి సఫర్ అవుతున్నారు. సో వాళ్ళని బ్లేమ్ చేసుకోవడం అనేది ఫ్యూటైల్, అది యూజ్లెస్ ఎక్సర్సైజ్. ఫ్లాకింగ్ అంటే అర్థం ఏంటి, అందరూ గుంపులుగా వెళ్ళిపోవడాన్ని ఫ్లాక్ అంటాం. ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ గుంపుని ఫ్లాక్ అంటాం. మన మనుషులందరూ ఫ్లాక్ చేశారంటే అందరూ కలిసి ఒకేసారిగా వెళ్ళడం అనమాట, గుంపులుగా. స్టేట్స్ సచ్ యాజ్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్ ఆల్సో గేరింగ్ అప్ టు ఫెసిలిటేట్ దేర్ రిటర్న్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువగా కార్మికులు మహారాష్ట్రకి వెళ్తారు. సో ఆ స్టేట్స్ కూడా వాళ్ళు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీస్ స్టెప్స్ ఆర్ వెల్కమ్, ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గవి. అలోయింగ్ మైగ్రెంట్ ట్రావెల్ ఇన్ ఎ సేఫ్ వే by train that provides for the necessary physical distancing is the least that the government can do. రైళ్ళ ద్వారా వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళని వెళ్ళగలిగేలా చేయడం విత్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్. అండ్ ట్రైన్ అంటే మొత్తం అందరిని ఒకే దగ్గర తోసేసి కాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా ఏర్పాట్లు చేసి అవసరమైతే కొన్ని ఎక్స్ట్రా ట్రైన్స్ వేసి వాళ్ళ ప్రాంతాలకి చేయడం అనేది ద లీస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డూ. ప్రభుత్వం చేయగలిగే అతి చిన్నది, ఖచ్చితంగా. అంటే అతి చిన్నదని కాదు అక్కడ ఉద్దేశం, ఇట్ ఈస్ ద లీస్ట్ దట్ ఇట్ కెన్ డూ. అంటే వాళ్ళ కోసం కనీసం ఏదన్నా చెయ్యాలి అని అర్థం అనమాట. సో అర్థమైంది అనుకుంటాను. బేసికల్గా ఇందులో కరెంట్ అఫైర్స్ ఎక్కువగా లేవు, సో ఉన్న వాటిలో మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేశాను. అందుకే మన్రేగా కనిపించగానే దాని గురించి మీకు డీటెయిల్డ్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ ఏ మస్ట్. ఎప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎస్పెషల్లీ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనకి బ్యాంక్ ఎస్ఎస్సి వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి లేటెస్ట్వి. సో యూ హ్యావ్ టు ఫాలో దెమ్. మన్రేగా ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఆల్ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్కి మన్రేగా గురించి తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.